రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి విడతలో రూ. 1,00,000 రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న అర్హులైన 5,00,000 మందికి మంజూరు పత్రాల జారీలో భాగంగా కేటగిరీ 1, 2 యూనిట్లను కేటాయించనుంది. వీటిలో అర్హులైన 1.32 లక్షల మంది లబ్ధిదారులకు పథకం వెంటనే అమలు చేసేందుకు రూ. 1,100 కోట్లు అవసరమని లెక్క కట్టింది. ఈ రెండు కేటగిరీలలోని లబ్ధిదారులకు తొలి విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని, మిగతా కేటగిరీలకు 2, 3 విడతలలో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని భావిస్తుంది. ఈ పథకం కింద కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లు మంజూరు చేసేందుకు సంక్షేమ శాఖలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. రాజీవ్ యువ వికాసం పథకానికి 16.23 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెలాఖరుకు జిల్లా మంత్రుల అనుమతితో కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. యువ వికాసం పథకం కోసం నెలకు రూ. 200 కోట్లు చొప్పున 3 దఫాలుగా రూ. 6,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేటగిరీ 1 యూనిట్లు మినహా మిగతా కేటగిరీ 2, 3, 4 యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి. కేటగిరీ 1, 2 రుణాలకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఈ రెండింటి కింద ప్రభుత్వం 2.8 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని అంచనా వేసింది. తొలి విడతలో రూ. 2,000 కోట్లు అవసరమని లెక్కించింది. కేటగిరీ 1 కింద రూ. 50,000 లోపు రుణాలను 100% గ్రాంట్గా ఇస్తుంది. కేటగిరీ 1లో 1.58 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించగా దరఖాస్తులు 39,401 మాత్రమే వచ్చాయి. కేటగిరీ 2లో రూ. 50,000 నుంచి రూ. 1,00,000 లోపు 1.22 లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా 93,233 మంది మాత్రమే దరఖాస్తులు చేశారు. ఇటీవల జరిగిన సమీక్షలో ఈ రెండు కేటగిరీలలో అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే రుణాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.